కాయలు కూడా లావు వస్తుంది, సన్నగా రావడం లేదు. ఓకే, పూత కూడా సరిగ్గా రావడం లేదు. అందు గురించి ఒక సుజాత గారు పోయి తీసుకొచ్చిన ఈ మందు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ అగ్రి యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో టాపిక్ కనుక చూసుకుంటే, ఈ ఎండాకాలం టైంలో చాలా మంది రైతులు అయితే కూరగాయల పంట అయితే సాగు చేయడం అయితే జరుగుతుందండి. సో మనతో పాటు బెండ తోట సాగు చేసిన రైతు అయితే ఉన్నారు కాబట్టి, సో ఈ బెండ తోటలో ఆయనకి ఎన్ని సంవత్సరాల అనుభవం అయితే ఉంది, అలాగే ఇప్పుడు బెండకాయ తోట వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి ఏ విధంగా అయితే వెళుతుంది, మనమైతే రైతుని అడిగి ఒక్కసారి తెలుసుకుందాం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? భీమా, వాంగ్రోత్ భీమా. ఏ డిస్ట్రిక్ట్ మీది? కొత్త భద్రాద్రి జిల్లా. భద్రాద్రి జిల్లా బేతంపూడి రైల్వే స్టేషన్ బేతంపూడి. ఇప్పుడు మీరు కూరగాయల పంట అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? దగ్గర 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 20 సంవత్సరాల నుంచి కూరగాయల పంట అనేది సాగు చేస్తున్నారు. అయితే ప్రెసెంట్ మీరు ఈ సంవత్సరం ఎలాంటి కూరగాయలు వేసుకున్నారు? అయితే ఈ సంవత్సరం బెండకాయలు వేసినాను, మొక్కజొన్న వేసి, వరి పంటలు వేసి బెండకాయలు వేసినాను. ఈ బెండకాయలు వేస్తే ఇంతకుముందు మంచిగా కాసినలో కానీ మధ్యలో కొంచెం ఆగిపోయినాయి. ముండం అయిపోయినాయి. ముండం అయిపోయిన తర్వాత ఒక సుజానం గారు పోయి ఒక మందు తీసుకొచ్చినాను. ఏ మందు తీసుకొచ్చారు? వండర్ ప్లస్ అని ఒక మందు తీసుకొచ్చినాను. వండర్ ప్లస్ అని మందు తీసుకొచ్చినాను. ఆ మందు తీసుకుని 5 రోజులు అయినా ఇప్పుడు కొట్టి. ఇప్పటికి కొట్టి 5 రోజులైనా ఈగురు అయితే మంచిగా వచ్చింది. ఎగురు వచ్చింది మీకు? ఈగురు అయితే మంచిగా వచ్చింది. అయితే అంత ముందు మీరు ఒక్కసారి తెంపితే ఎన్ని కేజీలు వచ్చేది? అంత ముందు ఫస్ట్ లో ఒక 30 కేజీలు వెళ్ళినాయి ఫస్ట్ రౌండ్ లో. దాని తర్వాత ఒక 50 కేజీలు వచ్చింది. దాని తర్వాత కింటనరా వచ్చింది. ఓకే, అట్నే ఒక దగ్గర 5-6 కోతలు అట్నే వచ్చింది. తర్వాత తగ్గిపోయినాయి. కొంచెం తగ్గింది అంటే చెట్టు వయసు అనేది అయిపోతుంది అంటే తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఎందుకు తగ్గిందో, కాయలు కూడా లావు వస్తుంది, సన్నగా రావడం లేదు. ఓకే, పూత కూడా సరిగ్గా రావడం లేదు. అందు గురించి ఒక సుజాత గారు పోయి తీసుకొచ్చిన ఈ మందు తీసుకొచ్చి కొట్టాను. కొట్టిన తర్వాత ఈగురు కూడా మంచిగానే వచ్చింది. దగ్గర ఇప్పుడు 70 కేజీలు 80 కేజీలు వెళ్తుంది. అంటే మళ్ళీ స్టార్టింగ్ లో ఎలా అయితే వచ్చిందో అలాగే వస్తుంది. కింద నుంచి కూడా ఎగురు వస్తుంది. అయితే ఇది వచ్చేసి మీరు సుజాత నుంచి కొనుక్కున్నారు. సో ఇది నోవా కంపెనీ నుంచి వండర్ ప్లస్ ఏదైతే మందు అయితే ఉందో, ఇది వచ్చేసి ఎకరానికి 250 ml అయితే రైతు అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసి న్యూట్రియంట్ బేస్ అయితే ఉంటుంది కాబట్టి రైతులు మీరు కూడా మీ ఏదైతే కూరగాయల పంటలు అయితే వేసుకుని ఉంటారో వాటిలో వచ్చేసి ఎగురు రావట్లేదు, అలాగే కొంచెం మనకి కాయలు కూడా తక్కువ వస్తున్నాయి అనుకుంటే మాత్రం ఈ మందు అనేది స్ప్రే చేసుకోవచ్చు అండి. మంచి రిజల్ట్ అనేది రావడం అయితే జరిగింది. సో రైతన్న మీరు ఇది వాడిన తర్వాత మీకు అనేది రిజల్ట్ అయితే వచ్చింది. రిజల్ట్ అయితే వచ్చింది. పూత కూడా మంచిగానే వస్తుంది. ఆకులు కూడా కొంచెం మంచిగా, ఇంత ముందు ఇలాంటివి ఉండేది, ఇలాంటివి ఉండేది ఇంత ముందు. ఇప్పుడైతే కొంచెం పచ్చగా వస్తుంది, ఎగురు వస్తుంది, పచ్చగా వస్తుంది. ఆకులు కూడా మంచిగా వస్తుంది, సాఫ్గా నీట్ గా అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఇది వండర్ ప్లస్ వచ్చేసి ఎకరానికి 250 ml అయితే ఉంటుందండి. దీని అయితే స్ప్రే చేసుకోవచ్చు. బెండ తోట అనేది చాలా మంది రైతులు అయితే వేసుకోవడం అయితే జరిగింది. సో అందులో భాగంగానే మనమైతే ఈ రోజు ఫీల్డ్ లో ఈ వండర్ ప్లస్ రిజల్ట్ ఎలా ఉందని మనమైతే రైతులకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.